హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోయే మామిడి పండ్ల రవ్వ కేసరి రెసిపీ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే బాగా పండిన పెద్ద సైజు మామిడి పండు ఒకటి తీసుకున్నాను. ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. కాజు, బాదము, కిస్మిస్ తీసుకున్నాను. షుగరు, నెయ్యి, రవ్వ, పాలు. ప్యాన్ హీట్ అయ్యాక నెయ్యిని వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ను ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. మాడనీయకూడదు డ్రై ఫ్రూట్స్ మాడితే టేస్ట్ అనేది బాగుండదు. ఇప్పుడు అదే నెయ్యిలో రవ్వను కూడా వేయించుకోవాలి. ఈ రవ్వ వేయించేటప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 2 కప్పుల రవ్వ తీసుకున్నాను. రవ్వను బాగా వేయించాలండి, మాడకుండా చూసుకోవాలి. స్మెల్ అనేది రవ్వ మంచిగా స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడి పండును తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో పట్టుకోవాలి. ఈ మిక్సీలో జ్యూస్ లాగా పట్టేసి జ్యూస్ను కూడా మనము బాగా మెత్తగా వచ్చేటట్టుగా జ్యూస్ పట్టుకోవాలి. ముక్కలు లేకుండా చూడాలి. ఇక్కడ ఫైన్ పేస్ట్ లాగా అయిన జ్యూసును ఇప్పుడు రవ్వలో వేసుకొని ఉడికించుకోవాలి. బాగా కలపాలి ఉండలు లేకుండా. ఇందులోనే పాలు కూడా పోసుకోవాలి. 2 కప్పుల పాలు తీసుకున్నాను. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఉండ కట్టినట్టయితుంటే మనకు ఈ మామిడి పండ్ల కేసరి అనేది టేస్ట్ అనేది ఉండదు, పిండి పిండిలాగా కొడుతుంది. అందుకని ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇందులోనే 1 కప్పు షుగర్ వేస్తున్నాను. ఈ మామిడి పండు చాలా స్వీట్గా ఉందండి, అందుకని నేను షుగర్ అనేది తక్కువ వేసుకుంటున్నాను. స్వీట్గా లేనట్టయితుంటే షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇందులోనే 2 కప్పుల వాటర్ కూడా వేసుకొని మొత్తం మిక్సీ అయ్యేలాగా కలుపుకొని ప్యాన్ కంటకుండా ఉండేటట్టుగా మనకు ఈ రవ్వ కేసరి వచ్చినప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉడికినట్టుగా అనిపిస్తుంది. పొడి పొడిగా ఇలా రావాలండి రవ్వ కేసరి ఎలా వస్తుందో అలానే ఈ మామిడి పండ్ల రవ్వ కేసరి కూడా పొడి పొడిగా వచ్చినట్టయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇందులో ఎంత నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువ నెయ్యి వేసుకున్నట్టయితుంటే పైనుంచి డ్రై ఫ్రూట్స్ను వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి. లొట్టలు వేసుకుంటూ తింటారు, చాలా బాగుంటుంది. మామిడి పండ్ల రవ్వ కేసరి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన మ్యాంగో కేసరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.